భానుడి బగబగలతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మరికొద్ది గంటల్లో అండమాన్కు నైరుతి రుతుపవనాలు ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ సమయం కంటే ముందే దేశాన్ని తాకే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 26న తేదీనే కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకే అవకాశం ఉందని ఐఎండీ అధికారికంగా ప్రకటించింది. అంటే జూన్ 1న రావాల్సిన రుతుపవనాలు ఈ ఏడాది 6 రోజుల ముందే రావటం గమనార్హం. రుతుపవనాల రాకతో దక్షిణ భారత రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గి ఉక్కపోత నుంచి జనాలకు పెద్ద ఎత్తున ఉపశమనం లభించనుంది. అంతేకాదు ఖరీఫ్ పంటలు వేసే రైతులకు కాస్త ఉపశమనం లభించనుంది. ఇకపోతే నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలంగాణతో పాటు ఏపీలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం కొనసాగుతుంది. రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్ర మట్టానికి 5.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఇవాళ ఏపీలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియన్ సముద్రం ఉండటం వల్ల ఈ ప్రాంతం నుంచి ఈ మాయిశ్చర్ విండ్స్ వేడిగా ఉన్న ల్యాండ్ మాస్ మీదకి రావడము, వేడిగా ఉన్న ల్యాండ్ మాస్ మీద ఎప్పుడు వేడిగాళ్ళు కింద నుంచి పైకి పోతూ ఉంటాయి. అదే సమయంలో ఈ తేమగాళ్ళు ప్రవేశించినట్టయితే ఈ మాయిశ్చర్ కూడా పైకి తీసుకుపోబడి పైన మరి కండెన్సేషన్ అయ్యి ఇవి క్యూములో నింబస్ క్లౌడ్స్ కింద ఏర్పడి 1 గంట 2 గంటల్లోనే ఈ పరిణామం అంతా జరిగిపోయి మనకి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన జల్లులు పడుతూ ఉంటాయి. అటువంటి పరిణామం గత 4-5 రోజులుగా మనకి రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో అక్కడక్కడ జరిగింది. కొన్ని చోట్ల వడగళ్ల వానలు కూడా పడినాయి. అయితే ఈ ఎఫెక్ట్ అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. ఒకరోజు మటుకు కొన్ని జిల్లాల్లో మనకి ఇంకా కొద్దిగా జల్లులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా తూర్పులో భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, ఇటు పశ్చిమంలో కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ప్రాంతంలో కొద్దిపాటి జల్లులు ఈరోజు పడే అవకాశం ఉంది. రైతులకు ఏం చెప్తారు సార్? రైతులకు కూడా ఇలా ఏమన్నా హెచ్చరికలు జారీ చేస్తారు? రైతులకి ముఖ్యంగా ఇవేంటంటే మన ఫోర్కాస్ట్ ఉన్నా లేకపోయినా లోకల్గా కూడా ఇటువంటి పరిణామాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఈ వేడిమి ఎక్కువ ఉన్నప్పుడు మనకి దగ్గరలో పెద్ద జలాశయం ఉన్నా దాని ద్వారా వచ్చిన తేమతో కూడా ఒక అరగంట సేపు జల్లులు పడే అవకాశం సడన్గా ఉంటుంది. ఇవి ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో వస్తాయి. ఇది ఏంటంటే చాలామంది ఇప్పుడు పంటని ఆరబోసుకుని రోడ్ల మీద పోసుకుని మనకు మామూలుగా ఎండగాస్తుంది ఏం పర్వాలేదని అదమరిచి ఉంటారు. అయితే 1 గంట సమయంలో ఈ వాతావరణం సడన్గా మారిపోయి ఈదురుగాళ్ళు, ఉరుములు, మెరుపులతోటి ఈ వర్షం సడన్గా పట్టము. ఇది భారీ వర్షం కాకపోయినప్పటికీ ఈ ఈదురుగాళ్ళు సడన్గా పడిన వర్షం వల్ల ఈ పంట కొట్టుకుపోయి చాలామంది ఇబ్బంది కూడా పడుతుంటారు. కాబట్టి మధ్యాహ్నం మనం ఇచ్చే సలహా ఏంటంటే ముఖ్యంగా ఇలా ఆరబోసిన వారు వీరందరూ ఏంటంటే మధ్యాహ్నం 1:30-2 o'clock సమయంలో చాలా అప్రమత్తంగా ఉండి మనకి ముందుగా కొంచెం సిగ్నల్ అయితే వస్తుంది. ఒక 20-30 నిమిషాలు మనకి టైం ఉంటుంది. అప్పటి వరకు ఎండగా ఉన్నది సడన్గా మనకి మబ్బులు కమ్మడము, అలాగే చల్లటి గాలి రావడము ఇటువంటివి సంభవించినట్టయితే వెంటనే ఆ పంటనది జాగ్రత్త చేసుకున్నట్టయితే పెద్దగా ఇబ్బంది ఉండే అవకాశం ఉండలేదు.